నువ్వెవరు చెప్పడానికన్నా అది నేను ప్రపంచ యాత్ర నా వృత్తి ధర్మం అయ్యా. నేనెళ్లి చెప్పడం కూడా ఈ పర్షియా నాగరికత గురించి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? అక్కడ జోర్డానీస్ మతం 4000 సంవత్సరాల క్రితం ఉంది. ఆ జోర్డానీస్ మతం నుంచి రతన్ టాటా గారు ఇంకా కొన్ని వేల మంది మన భారతదేశం ఇక్కడ ఉన్న గుజరాత్‌కి ఇక్కడికొచ్చారు. చరిత్రది. చరిత్ర నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తది? నువ్వు స్కూలుకెళ్ళి సోషల్ బుక్ 10థ్ క్లాస్ సోషల్ బుక్ చదివితే నీకు తెలుస్తది ఈ చరిత్ర కూడా. నువ్వు చదవలేదు, నువ్వు నాన్ బేషనా గడివి. నువ్వు అంగూఠా సాఫ్ గడివైతే నీకెలా తెలుస్తది? నీకెలా తెలుస్తది? నీ మతమే గొప్ప, నా మతం గొప్ప, గొప్ప, గొప్ప. ఈ మతంతో థంబ్‌నెయిల్ చూసారు కదా! మతంతో మోసపోయిన దేశాలు ఇన్నున్నాయి. అయన్నీ మతం మనసులో పెట్టుకొని మతోన్మాదులుగా తయారవ్వకుండా పని చేసుకొని చక్కగా సావండి. అర్థమవుతుందా? ఇది చూడండి ఒక్కసారి. ఇప్పుడు మతంతో చచ్చిపోతున్న దేశాలు మీలాగే మతోన్మాదంతో కొట్టుకు సస్తున్న దేశాలు మేము ఒకసారి చూపిస్తాను. కళ్ళు తెరుచుకొని చూడండి. అర్థమవుతుందా? విషయానికొస్తే ఈ ఇరాను, ఈ ఇరాకు, ఈ సిరియా, ఈ ఆఫ్ఘనిస్తాను, ఈ పాకిస్తాన్, ఆ పక్కనున్న బంగ్లాదేశు, ఈ పక్కనున్న ఈజిప్టు ఇయన్నీ ఎడారి. ఇయన్నీ మతం పేరుతో సచ్చారు. కొట్టుకు సస్తున్నారు. తినడానికి తిండి లేదు. ఏమంటే సేమ్ అల్లాహు అక్బర్ అంతే. దేవుడే దేవుడే దేవుడు కొట్టుకు సస్తున్నారు. పాలస్తీనాలు మొత్తం ఇయన్నీ కొట్టుకు సస్తనే ఉన్నారు. ఇప్పుడు ఇరాన్‌లో ఉన్నాను. దేశం అట్టుడికిపోతుంది. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి ఆకాశానికి. రూపాయి అయిపోయింది పెట్రోల్, గ్యాస్ రూ. 2 అయిపోయింది. తినడానికి తిండి ఉండట్లేదు. విలువ పడిపోతుంది. డాలర్ పెరిగిపోతుంది. చూస్తున్నారు కదా! రోజుకో రేటు. రోజుకి నేనెళ్ళిన రోజు ఒక డాలర్‌కి 8 లక్షలు ఉంటే ఇప్పుడు 95 లక్షలు అయిపోయింది. 15 లక్షలు పెరిగిపోయింది జస్ట్ వారం రోజుల్లోనే. ఇంకా రాను 100, 200, 300కి వెళ్ళిపోతే అట్టుపండు కొనుక్కోవడానికి ద్రవ్యోల్బణం వచ్చింది. ఇన్ఫ్లేషన్ వచ్చింది. అయేం పట్టించుకోవట్లేదు గవర్నమెంటు. గురకాయ వేసుకోవాలి, హిజాబ్ పెట్టుకోవాలి. ఏది ఎయిర్‌పోర్ట్‌ల్లోని, ట్రైన్ స్టేషన్‌లోని ప్రపంచ దేశాలలో అనేక దేశాలు చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి, ఒక అందమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. మనం ఏం ప్రతిజ్ఞ చేశాం? భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళిన ప్రతి రోజు కూడాను ప్రతిజ్ఞ చేశాము. అంటే స్కూల్‌కెళ్ళటం మానేసిన తర్వాత ప్రతిజ్ఞ మర్చిపోయామా? ఆ ప్రతిజ్ఞ మన మనసులో లేదా? మరి నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు నా సహోదరుడు అన్న విషయాన్ని మర్చిపోయామా? ఇది కేవలం ఒక నోటి మాట మాత్రమేనా? కేవలం ఒక నినాదం మాత్రమేనా? దీంట్లో వాస్తవికత లేదా? నిజం లేదా? భారతీయుల్లో ఉన్న ఈ ఐక్యత ఏమైపోయింది? ఎందుకని కనుమరుగైపోతుంది ఈ ఐక్యత? ఎందుకని మనలోని ఈ మానవత్వం మనం మంట కలిసిపోయే విధంగా ఎందుకిలా తయారైపోతున్నాం? అయితే ఎందుకు మనం కలవలేకపోతున్నాము? ఎందుకు ఐక్యత అన్న భావన రాలేకపోతుంది? నేను వేరు, నువ్వు వేరు, నా భాష వేరు, నీ భాష వేరు, నా మతం వేరు, నీ మతం వేరు, నా కులం వేరు, నీ కులం వేరు, నా రంగు వేరు, నీ రంగు వేర్పాటువాదంతో ఎందుకని ఆలోచిస్తున్నాము? ఎలాంటి భేదాన్ని చూడకుండా భారతీయుడిగా చూడడమే కదా మనకి మన పెద్దలు నేర్పినటువంటిది. సత్యం మనం చేసిన ప్రతిజ్ఞ కూడాను. మన భారతదేశంలో ప్రజలందరూ ముక్కలు చెక్కలైపోయి ఉన్నారు కదా! మతాలుగా విడిపోయి ఉన్నాం కదా! మానవత్వంని పూర్తిగా మర్చిపోయి ఉన్నాం కదా! ధర్మాన్ని ఎప్పుడో మర్చిపోయి ఉన్నాం కదా! ఈ మతాలుగా విడిపోయి అసలు మతమే ఒక పెద్ద సబ్జెక్ట్‌గా తయారైపోయింది కదా! భారతదేశంలో డెవలప్‌మెంట్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ, మన రాబోయే జనరేషన్ యొక్క మంచి సమాజ హితం గురించి కానీ చర్చలు లేకుండా మతం అనే విద్వేషాలు వచ్చేసాయి. ఒక మతం వేరే మతం మీద దాడి చేయడం దగ్గర నుంచి పోయి, ఒకే మతంలో ఉన్నటువంటి సంఘాలు మరొక సంఘాల మీద దాడి చేసే దుస్థితికి దిగజారిపోయాం కదా! అటు క్రైస్తవులైనా, ఇటు ముస్లింలైనా, ఇక్కడ హిందువులైనా గాని, ఒక హిందూ మరో హిందూ మీద చేసిన దాడి. క్రైస్తవులు ఒక సంఘం మరో సంఘం మీద చేస్తున్న దాడి. ముస్లింలు ఒక మసీద్ వారు ఇంకో మసీద్ మీద, ఒక జమాత్ వారు ఇంకో జమాత్ మీద జరుగుతున్న దాడులు. అంటే ఏ మతాలైతే మనం నమ్ముకొని ముందుకెళ్తున్నామో, అంటే ఈ మతంలో మానవత్వం లేదా? మరి దీంట్లో ఐక్యత లేదా? ఈ ఐక్యతని బోధించినటువంటి, మానవత్వాన్ని బోధించినటువంటి మతాలు మనకు అవసరమా? మానవత్వానికి ఓటేస్తారా? మతానికి ఓటేస్తారా? ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకు మనిషి కనబడడం లేదు, అతని మతం కనబడుతుందంటే నేను మరో మతంలో ఉన్నానని. ఒక మనిషిని చూస్తే ఇతడు మానవుడు. మానవుడిని 2 రకాలుగా చూడండి. మంచివాడు, చెడ్డవాడుగా చూడండి. మంచివాడు, చెడ్డవాడు. మంచి ఆలోచనలు ఉన్నవాడు, చెడు ఆలోచనలు ఉన్నవాడు. మంచి పని చేసేవాడు, చెడు పనులు చేసేవాడు. రెండే ఉన్నాయి మతాలుంటే. మనుషులు 2 రకాలు ఉండాలి. మంచి, చెడే తప్ప ఈ కులం, ఆ మతం కాదు. ఈ సమాజంలో పుట్టాము. ఈ సమాజంలోనే చదువుకున్నాము. ఈ సమాజంలోనే వ్యాపారాలు చేస్తున్నాం. ఈ సమాజంలోనే ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ సమాజంలోనే మన కుటుంబము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఉన్నారు.
మరి సమాజం బాగుంటేనే కదా నేనైనా, నా వ్యాపారమైనా, నా కుటుంబమైనా, నా భవిష్యత్తైనా బాగుండేది. అనండి. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్న విషయం అంటే మానవత్వం వైపుకు అడుగులు వేద్దాం. మానవత్వం వైపుకు అడుగులు వేద్దాం. మానవత్వాన్ని మంటగా పెట్టి ఈ మతాలు మనకు అవసరం కూడా చెప్పండి. ఈ మతాలు మనకు కావాల్సింది మనకు కావాల్సింది మానవత్వం. మనకు కావాల్సింది ధర్మం. మనకు కావాల్సింది ధర్మం. ఈ మతాలు మనకొద్దు. మనుషుల్ని చంపిన మతాలు మనకొద్దు. ఈ దేశం ఏదైతే ఉందో మన దేశం కోసం కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీ సంతానం మీద మీకు ప్రేమ ఉంటే, మీ కూతురంటే మీకు ప్రేమ ఉంటే, మీ కొడుకంటే మీకు ప్రేమ ఉంటే, వారి కోసం మంచి సమాజాన్ని ఇద్దాం. ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎన్నో దేశాలు నాశనం అయిపోయాయి. ప్రపంచంలో ఎన్నో దేశాలు నాశనం అయిపోయాయి. కేవలం మతం అనే పిచ్చితో, మత ఉన్మాదంతో కొట్టుకొని చచ్చిపోయాయి. శవాలు దిబ్బలుగా మారిపోయాయి. 1, 2 కాదు ఉన్నటువంటి 200 దేశాలు, 50 పైగా దేశాలు నాశనం అయిపోయాయి ఈరోజు. ఒక్కసారి ఆలోచించండి. మిషన్ నేను సైతం సమాజం కోసం మనం ఏదైతే స్థాపించుకుంటున్నామో, మనంతా కలిసికట్టుగా ఒక ఐక్యతగా మారదాం. ఒక బలంగా మారదాం. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు. మంచివారు మౌనంగా కూర్చోవడమే. నువ్వు మౌనంగా కూర్చోవడమే. నేనేం చేశాను సమాజానికి? నేనేం చేయలేదు కదా! అంటే నీ మౌనమే. నువ్వు మౌనంగా ఉండడమే. నువ్వేమి చేయకుండా ఉండడమే. నీ వ్యాపారము, నీ జాబు, నీ ఫ్యామిలీ మాత్రమే నీదనుకుని నువ్వు మౌనంగా కూర్చున్నావే. ఇదే నేను చూస్తున్న అతి పెద్ద తప్పు. మౌనాన్ని వీడుదాం. దేశం కోసం ఒక అడుగు వేద్దాం. దేశం కోసం ఒక మాట మాట్లాడదాం. దేశం కోసం ఒక చిరునవ్వు నవ్వుదాం. ఎదుటి వ్యక్తిని చూస్తే మనకి భారతీయుడు కనపడాలి. తోటి మానవుడు కనపడాలి. మానవత్వం కనపడాలి. ధర్మం ఇదే మనకు నేర్పిస్తుంది. మానవత్వం నేర్పడం కోసమే ధర్మం వచ్చింది.